అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టును ఆదివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. ఆయకట్టు రైతులతో మాట్లాడారు. విద్యుత్ షాకుతో మృతి చెందిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం వివిధ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇరిగేషన్ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దవాగు ప్రాజెక్టుకు వరద తాకిడి ఎక్కువ ఉందని తెలిసినా గేట్లను ఎందుకు ఎత్తివేయలేదని, కనీసం మోటార్ల పర్యవేక్షణ కూడా చేయలేదని ప్రశ్నించారు. ముందుగానే 3 గేట్లు ఎత్తివేస్తే సమస్య ఉండకపోయేదని అన్నారు. ఎస్పీ, కలెక్టర్ సకాలంలో స్పందించడం వల్ల ప్రాణ నష్టం తప్పిందని అన్నారు. అనంతరం వరదల్లో మునిగిన ఇండ్లపై ఆరా తీశారు. నిరాశ్రయులైన వారికి భోజనాలతో పాటు నిత్యావసర వస్తువులు ఏర్పాటు చేయాలని, వేలేర్పాడు, కుక్కునూరు, అశ్వారావుపేట మండలాల్లో విష జ్వరాల వ్యాప్తికి అవకాశం ఉన్నందున ఆరోగ్య శాఖ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్ శాఖ అధికారులకు తగిన సూచనలు చేశారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాలని అన్నారు. పాత స్కూల్స్, బిల్డింగ్స్లలో పాఠాలు నిర్వహించవద్దని అన్నారు. ఏ ఒక్కరికి ప్రమాదం జరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. మీరు అక్కడి నుంచి తెప్పించుకోండి అని చెప్పాం. కలెక్టర్ గారు, ఎస్పీ గారు ప్రయత్నంతో 5 గంటలకు వచ్చి కూడా సుమారు 25 నుంచి ఎంతమంది 31 మందిని రక్షించినటువంటి ఘనత మన ఎస్పీ గారికి దక్కుతుంది. కాబట్టి టైంకి వస్తే అధికారులు కష్టాల్లో ఉన్న ప్రజలు ఏ రకంగా రక్షించగలుగుతామో రోహిత్ గారు నిరూపించి పెట్టారు మనకి. అదే ఇంకొక అరగంట లేట్ అయినా కూడా చీకటి పడితే హెలికాప్టర్ ఆపరేషన్ చేయలేకపోయేది. వాళ్ళు ఏమైపోయేవాళ్ళో మీకు తెలుసు. కాబట్టి మేము ఎప్పుడైతే ఫోన్ చేయకముందే ఆయన బయలుదేరి కొత్తగూడెం నుంచి ఇక్కడికి వచ్చి ఆన్ ది వేలోనే అన్ని అరేంజ్మెంట్ చేసుకొని ఆ ప్రభుత్వంతో మాట్లాడి కలెక్టర్ గారిని కోఆర్డినేట్ చేసుకొని ఇంత విపత్తులో కూడా ఒక ప్రాణహాని జరగకుండా చూసినందుకు ప్రభుత్వం తరఫున రోహిత్ గారికి, కలెక్టర్ గారికి, పిఓ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. కాబట్టి ప్రజలు కష్టాల్లో ఉన్నారు, అధిక వర్షాలతో ఇబ్బందులు ఉన్నారు. ముఖ్యంగా రైతులు వేసుకున్నటువంటి నాటు కొట్టుకుపోయింది, పొలాలన్నీ ఇసుక మేటలు వేసినాయి, గళ్ళు పడ్డాయి. పుల్లారావు చెప్పినట్టుగా నిమ్మ తోటలో మామూలు హార్టికల్చర్కి కూడా నష్టం జరిగింది. గుమ్మడివల్లి లాంటి ఓడక పాపం చేపలు కూడా లేకుండా మొత్తం పంపించేశారు. అంటే అందరి జీవితాలు కూడా కొద్దిగా అయోమయంలో ఉంటాయి. చేపలు పట్టుకున్నోడిది పోయింది, పని చేసుకున్నవాడిది పోయింది, పంట వేసుకున్నవాడిది పోయింది. గ్రామాలలో పాప మా బాబు కరెంట్ షాక్ కొట్టి ఆయన గారు బాబు చనిపోయాడు, చిన్న పిల్ల. ఏ కులం వాళ్ళది? ఎవరైనా సరే వాళ్ళు ఎట్లా ఆదుకోవాలో మీరు ఆలోచించి చెప్పండి. సీఎం గారికి చెప్పి రిలీఫ్ ఎంతో కొంత ఆ కుటుంబానికి ఇచ్చి ఏర్పాటు చేద్దాము. తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ 89లో కూడా నేనున్నప్పుడు మంత్రివర్గంలో లేకపోయినా తెగిపోతే కూడా మనోళ్ళందరికీ మళ్ళీ ఆ ప్రాజెక్టుని రివైవ్ చేసి మళ్ళీ కాలువలు బాగు చేయించి, నేను మంత్రి అయ్యే రోజు ఈ ప్రాజెక్టు కింద కేవలం 2000 ఎకరాలే సేద్యం అయ్యేది. మీ దయ వల్ల నేను మంత్రి అయిన తర్వాత మొత్తం ఏలేర్పాడు, కుక్కునూరు దాకా కాలువలు తవ్వి 16,000 ఎకరాలకి నీళ్ళు ఇచ్చాం. దురదృష్టవశాత్తు మళ్ళీ నేను లేనప్పుడు 89లో దిగిపోయింది. ఈ మధ్యలో రాష్ట్రం విడిపోవటం మూలాన ఈ ప్రాజెక్టు ఉమ్మడి ప్రాజెక్ట్ అయింది. ఇది గోదావరి రివర్ బోర్డు కంట్రోల్లో ఉంటుంది. 2 రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇవ్వాలి. ఆంధ్ర ప్రభుత్వం 80% ఇవ్వాలి, మనం 20% ఇవ్వాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే 2 ప్రభుత్వాల యొక్క కోఆర్డినేషన్ కూడా గత 5 సంవత్సరాల్లో సరిగ్గా లేదని తెలుస్తుంది. వీళ్ళు అడిగినటువంటి పైసలు ప్రభుత్వాలు ఇవ్వకపోవటం, మెయింటెనెన్స్ కరెక్ట్గా చేయకపోవటం, అధికారుల నిర్లక్ష్యం కూడా ఉందని చెప్పి రైతులు చాలామంది చెబుతున్నారు. సరే, కలెక్టర్ గారు క్షుణ్ణంగా ఆలోచించి దాని మీద ఎవరి పొరపాటు, అధిక వర్షం వచ్చిన మాట కరెక్టే, దాని తర్వాత ఎక్కువ వరద వచ్చిన మాట కూడా కరెక్టే. కానీ ముందు జాగ్రత్తలు తీసుకొని ముందు రోజు నుంచే ప్రాజెక్టు మొత్తం కూడా గేట్లు 3 ఎత్తేసి ఫ్రీ ఫ్లో పెట్టి డిప్లీట్ చేసి ప్రాజెక్టు ఖాళీ పెట్టి ఉంచితే ఇంత ప్రమాదం జరగదనేది నిపుణులు చెప్తున్నారు, పెద్దలు చెప్తున్నారు. సరే, జరిగింది కాబట్టి ఈ ప్రాజెక్టుకి ఆ ప్రభుత్వంతో కూడా మాట్లాడి రేపు వచ్చే సీజన్లో పటిష్టవంతంగా ఇప్పుడు వచ్చినటువంటి వరదకు తగ్గట్టుగా డిజైన్ చేసి అవసరమైతే ఇంకా 2-3 గేట్లు పెంచైనా సరే
మళ్ళీ భవిష్యత్తులో ఈ ప్రాజెక్టుకి ఎటువంటి నష్టం జరగకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వ పరంగా నేను తీసుకుంటానని చెప్పి